Hello everyone. So once again welcome to SSC Telugu యూట్యూబ్ ఛానల్. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి ఎకనామిక్స్ యొక్క ఎఫ్ఆర్బి సిరీస్లో క్లాస్ 4లో అయితే ఉన్నాం. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే చూడబోతున్నాం. ఓకేనా, ఇవి మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఏంటంటే మనకు కొంచెం ఏంటంటే ఇంపార్టెంట్గా రావడం జరుగుతుంది. క్లియర్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ మైండ్ మ్యాప్ అనేది ఉందో ఇది మీకు ఏంటంటే పర్మార్ ఎస్ఎస్సి టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేయాలంటే ఏం చేయాలి, ఏదైతే ఫైల్ సెక్షన్ ఉందో అక్కడికి వెళ్ళి ఇన్ఫ్లేషన్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఏంటంటే ఈ పీడిఎఫ్ అనేది వస్తుంది. లేదంటే మీరు మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ కానివ్వండి, లేదా మా యొక్క అప్లికేషన్ ఏదైతే తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అనేది ఉందో ఇది డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచైనా కూడా మీరు ఈ పీడిఎఫ్స్ని ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ అనే వర్డ్కి అర్థం ఏంటి, అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే ఏం కాదండి, ఏదైనా కానివ్వండి జనరల్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అది కాలక్రమేణా వాటి యొక్క వాల్యూ గనక పెరిగితే, వాటి యొక్క ప్రైస్ గనక పెరిగితే దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అర్థం కాలేదా? నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us సపోజ్ ఇప్పుడు మనం ఇయర్ వచ్చేసరికి 2020లో ఉన్నాము. 2020లో ఉన్నాం, అవునా? సో ఈ 2020లో మనం ఏం చేస్తున్నామంటే ఒక బాస్కెట్ అనేది తీసుకుంటున్నాం. ఈ బాస్కెట్లో మనం ఏం చేస్తున్నామంటే మనకు కావాల్సిన నెససరీ ఐటమ్స్ని ఈ బాస్కెట్లో ఉంచుతున్నాం. అంటే మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం ఏదైతే మన బుట్ట ఇస్తారు కదా, ఒక బాస్కెట్ ఇస్తారు, ఆ బాస్కెట్లో మనకు కావాల్సిన ఎసెన్షియల్ ఐటమ్స్ మాత్రమే. నేను ఇక్కడ లగ్జరీ ఐటమ్స్ గురించి చెప్పడం లేదు, ఓన్లీ ఎసెన్షియల్ ఐటమ్స్. ఎసెన్షియల్ ఐటమ్స్ అంటే ఏంటి, మనకు ఒక సోప్ కావాలి, ఒక షాంపూ కావాలి, దీని తర్వాత ఒక ఫేస్ వాష్ కావాలి, దీని తర్వాత ఏదైతే బట్టలు ఉతకడానికి డిటర్జెంట్ కావాలి, దీని తర్వాత ఏదైతే తలకి పూసుకోవడానికి, అంటే ఎక్కువ చదివి మీరేంటంటే మీ బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది కదా, అప్పుడు మీరేం చేయాలి, ఆయిల్ అనేది పట్టించుకోవాలి. సో ఆయిల్ అనేది కావాలి. ఇంకా కొన్ని బేసిక్ ఐటమ్స్, ఇంకా అమ్మాయిలు అయితే చిప్స్ కావాలి, అబ్బాయిలకి ఏంటంటే బయట పాన్ కొట్టులో ఇంకోటి కావాలి. లెట్ us సపోజ్. ఓకేనా. సో ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కొంటున్నారు మీరు, ఈ ప్రోడక్ట్స్ అన్ని ఏం చేస్తున్నారు, కొంటున్నారు. లెట్ us సపోజ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు వచ్చేసరికి ఒక 400 రూపీస్కి 2020లో రావడం జరిగింది. 2020లో ఈ ప్రోడక్ట్స్ అన్నీ రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు 2021లో అంటే నెక్స్ట్ ఇయర్ ఒక సంవత్సరం తర్వాత ఇవే ప్రోడక్ట్స్ అనేవి అదే సూపర్ మార్కెట్లోకి వెళ్ళి, ఓకేనా, అదే సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఇవే ప్రోడక్ట్స్ అనేవి మనం కొంటున్నాం. ఎందుకంటే మన నెసెసిటీస్ అనేవి చేంజ్ కావు కదా, మన లగ్జరీస్ అనేవి ఏమవుతాయంటే మనకు ఎక్కువ డబ్బులు వస్తే మనం ఏం చేస్తాం, ఎక్కువ లగ్జరీకి వెళ్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పటికిప్పుడు నా దగ్గర ఒక 10 లక్షల డబ్బులు వచ్చింది అనుకోండి, లేదా మీ దగ్గర ఒక 10 lakhs అమౌంట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, iPhone 17 Pro Max, ఓకేనా, లేదా iPhone 17 Proనో, లేకపోతే ఒక మ్యాక్బుక్కో అది కొనుక్కుంటాం, అవునా, ఆబ్వియస్లీ. సో లగ్జరీ అనేది మన ఇన్కమ్ పైన డిపెండ్ అవుతుంది, కానీ నెసెసిటీస్ అనేది కంపల్సరీ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ 400 రూపీస్కి వచ్చే ప్రోడక్ట్స్ లేదా 2020లో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవే 2021లో మనం తీసుకుంటే మనకు ఎంత వస్తున్నాయి ఇవి, ఓకేనా, ఇది వచ్చేసరికి మనకు 420 రూపీస్కి వస్తున్నాయి. ఏమొస్తున్నాయి, 420 రూపీస్కి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైనా సూపర్ మార్కెట్ మారిందా? మారలేదు. మీరేమైనా మారారా? మారలేదు. ఈ బాస్కెట్లో ఉన్న వస్తువులు ఏమైనా మారాయా? మారలేదు. అంతా అవే ఉన్నాయి. అదే సూపర్ మార్కెట్, అదే క్యాషియర్, అదే పర్సన్, అవే ప్రోడక్ట్స్, ఏం మారలేదు. కానీ ఇక్కడ ప్రైస్ అనేది ఏమైంది, ప్రైస్ అనేది పెరిగింది. ఎంత పెరిగింది, ఇక్కడ అప్రాక్సిమేట్గా చూస్తే 5% పెరిగింది. అసలు ఈ పెరిగిన వాల్యూ అంటే ఈ ప్రైస్ అనేది పెరిగినట్టు మనకు అసలు అర్థం కూడా కాదు. సో దీన్నే మనం ఏమంటామంటే ఇంక్రీజ్ ఇన్ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్ఫ్లేషన్. దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. మీరు ఏదైనా తీసుకోండి. ఇంకా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే ఏదైతే పార్లేజీ బిస్కెట్ ఉందో, ఓకేనా, పార్లేజీ బిస్కెట్ ఏదైతే ఉందో ఈ పార్లేజీ బిస్కెట్ ఇంతకుముందు 10 రూపాయలకి 10 రూపీస్కి ఏంటంటే ఒక 20 బిస్కెట్స్ అనేవి వచ్చేవి. 10 రూపాయలకి ఒక 20 బిస్కెట్స్, లేదా 10 రూపీస్కి 40 బిస్కెట్స్ వచ్చేవి. ఈ ప్రీవియస్గా 40 బిస్కెట్లు వచ్చేవి. కానీ ఏం చేశాడు, ఇప్పుడు అదే పార్లేజీ 10 రూపాయలకు ఇప్పుడు వచ్చేసరికి 20 బిస్కెట్సే వస్తున్నాయి. ఒకప్పుడు చాలా ఎక్కువ బిస్కెట్స్ వచ్చేవి, ఇప్పుడు
తక్కువ బిస్కెట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఏదైనా ఒక ప్రోడక్ట్కి మనం ఏంటంటే దాని యొక్క ప్రైస్ అనేది పెంచలేకపోతే మనం ఏం చేస్తాం, దాని యొక్క క్వాంటిటీ, దాని యొక్క నెంబర్ అనేది మనం తగ్గేసేస్తాం. దీన్నే మనం ఏమంటామంటే ఇన్ఫ్లేషన్ అంటాం. సో పర్చేసింగ్ పవర్ డిక్రీజెస్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అంటే ఎప్పుడైనా కానివ్వండి ఇన్ఫ్లేషన్ కనుక జరిగితే పర్చేసింగ్ పవర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎలా డిక్రీజ్ అవుతుంది, లెట్ సపోజ్ మన బడ్జెట్ 400, 2020లో 400, 2021లో కూడా 400. సో 2020లో 400కి ఈ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేవి. కానీ ఇదే 400 నేను తీసుకెళ్ళి 2021లో ఇవే ప్రోడక్ట్స్ కావాలంటే నేనేం చేయాలి, ఏదో ఒక ప్రోడక్ట్ని వదులుకోవాలి. ఎందుకు, 2021లో అది 420 అయింది. సో ఇక్కడ ఏమైంది, పర్చేసింగ్ పవర్ అనేది డిక్రీజ్ అయిందా కాలేదా, అవునా కాలేదా? ఎస్. ఇక్కడ మనకేంటంటే ఒక మనీ ఇల్యూజన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మన ఇర్విన్ ఫిషర్ గారు ఏంటంటే చూపించడం జరుగుతుంది. ఏం చేస్తాడు ఇర్విన్ ఫిషర్ గారు అంటే, ఇప్పుడు లెటస్ సపోజ్ మీ యొక్క శాలరీ అనేది 20,000, 20,000 ఈజ్ యువర్ శాలరీ. ఏమైంది, 20,000 అనేది మీ శాలరీ అయింది. ఒక 2 సంవత్సరాల తర్వాత మీ బాస్ ఏం చేస్తాడంటే మీ శాలరీ అనేది 30,000 చేశాడు. ఏం చేశాడు, 30,000 అనేది చేశాడు, అవునా, 30,000 చేశాడు. ఇక్కడ మనకేంటంటే మనం ఏమనుకుంటాం, మన శాలరీ అనేది 10,000 పెరిగింది, మన శాలరీ ఇప్పుడు 10,000 పెరిగింది, సో మనం హ్యాపీ అనుకుంటాం. కానీ ఇంతకుముందు అంటే 2 సంవత్సరాల క్రితం మీరు 20,000లో మీ యొక్క లివింగ్ మొత్తం సెట్ అయ్యేది. అంటే మీ యొక్క రూమ్ రెంట్ కానివ్వండి, మీ యొక్క హౌస్ ఫుడ్ కానివ్వండి, దీంతోపాటు మీ యొక్క ఖర్చులు కానివ్వండి, అవన్నీ పోగా మీకేంటంటే ఓకేనా, లాస్ట్ 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ బ్యాక్ మీకేంటంటే ఒక 1,000 రూపాయలు మిగిలేది, 1,000 రూపీస్ ఏంటంటే మిగిలేది. కానీ ఓకేనా, 2 ఇయర్స్ బ్యాక్ ఇది ఇప్పుడు సారీ ఓకేనా. సో 1,000 రూపీస్ అనేది మీ సేవింగ్స్. కానీ ఎప్పుడైతే 2 ఇయర్స్ తర్వాత మీ శాలరీ 30,000 అయ్యిందో, అయినప్పటికీ మీకేంటంటే ఇప్పుడు సేవింగ్స్ అనేది 0 అయిపోయాయి. ఎందుకు, మీ యొక్క రూమ్ రెంట్ అనేది పెరిగిపోయింది. దాంతోపాటు మీరేంటంటే ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్లో ఉంటున్నారు. అక్కడ ఏంటంటే ఫుడ్ కాస్ట్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. అండ్ దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్కి మీరు ఇప్పుడు ఏంటంటే బైక్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ మనకేంటంటే 10,000 రూపీస్ అనేది అమౌంట్ పెరిగింది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కానీ ఏదైతే ఈ 10,000 రూపీస్ పెరిగిందో, లేదా ఏదైతే ఈ శాలరీ అనేది ఉందో, ఇప్పుడు టైంలో కనుక చూసుకుంటే అది ఏమవుతుంది, మనకు అంతగా సెట్ కాదు. ఓకేనా, మనకు అంతగా సెట్ కాదు. లేకపోతే ఇక్కడ కూడా మనం ఏంటంటే 1,000 రూపాయలే సేవ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ కూడా ఈవెన్ దో శాలరీ అనేది పెరిగినా కూడా మనం 1,000 రూపీసే సేవ్ చేయగలుగుతున్నాం. సో శాలరీ పెంచకపోయినా మనం 1,000 రూపీసే సేవ్ చేస్తున్నాం. కానీ మనకేం కనిపిస్తుంది, ఇక్కడ 1,000 రూపీస్ 10,000 రూపీస్ శాలరీ అనేది ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. సో దీన్నే మనీ ఇల్యూజన్ కాన్సెప్ట్ అంటారు. అర్థమైందా, దీన్నే మనం ఏమంటాం, మనీ ఇల్యూజన్ కాన్సెప్ట్. క్లియర్, ఓకేనా. సో ఇక్కడ ఎంవిపిటికి కూడా వాల్యూస్ అనేవి ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను. ఇక్కడ ఎం అనేది ఏంటి, పి అనేది ఏంటి, వి అనేది ఏంటి, టి అనేది ఏంటి. సో ఎం వచ్చేసరికి మనీ సప్లై. ఇక్కడ నేను రాయమంటారా, సో ఇక్కడ రాస్తాను చూడండి. ఎం ఈజ్ మనీ సప్లై. వి ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చేసరికి వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్. దీని తర్వాత టీ వచ్చేసరికి ప్రైస్ లెవెల్ అండ్ టీ ఫర్ ట్రాన్సాక్షన్. ఇదేంటి, ట్రాన్సాక్షన్. సో ఎంవిపిటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్ ద డెటర్ ఆర్ బారోవర్ బెనిఫిట్స్ మోర్ దాన్ ద లెండర్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇన్ఫ్లేషన్ అప్పుడు ఎవరైతే అప్పు తీసుకుంటున్నాడో వాడు ఏమవుతాడు, వాడికి ఏంటంటే బెనిఫిట్ అన్నమాట. ఎలా, అప్పు తీసుకునేవాడు ఎందుకు బెనిఫిట్ అవుతున్నాడు సార్, అప్పు తీసుకునేవాడు ఎందుకు ఇలాగా, ఎలా అప్పు తీసుకోవడం అంటే వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ గనక అప్పు తీసుకుంటే, లెట్ సపోజ్ మీ క్లోజ్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఆ బైక్ యాక్సిడెంట్ అయింది, లేదా వాళ్ళ ఫాదర్కి ఏంటంటే బాగాలేదు ఓకేనా. ఆయన ఏం చేశాడంటే మీ దగ్గర నుంచి ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. మీరు కూడా ఏంటంటే నో ప్రాబ్లం, మా ఫ్రెండే కదా అని చెప్పేసి మీరు ఏం చేశారు, ఈ 10,000 రూపాయలు మీ ఫ్రెండ్కి అప్పు ఇచ్చారు, అవునా. సో ఈ 10,000 రూపాయలు మీ ఫ్రెండ్ ఏం చేశాడంటే, మీ ఫ్రెండ్కి మీరు 10,000 రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ ఈ 10,000 రూపాయలు మీ ఫ్రెండ్ ఏం చేశాడంటే ఒక 2 సంవత్సరాల తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఈ
10,000 అనేది మీకు రిటర్న్గా ఇచ్చాడు, అవునా? కానీ కొంచెం మీరు ఆలోచించండి. ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 2 సంవత్సరాల క్రితం మీరు 10,000తో ఎన్నైతే ప్రోడక్ట్స్ కొనగలరో 2 సంవత్సరాల తర్వాత, అంటే ఎప్పుడైతే మీ ఫ్రెండ్ 10,000 అనేది మీకు రిటర్న్ ఇస్తున్నాడో 2 ఇయర్స్ తర్వాత, ఆ 10,000తో 2 ఇయర్స్ బ్యాక్ మీరు ఎన్ని ప్రోడక్ట్స్ అయితే కొనగలరో అన్ని ప్రోడక్ట్స్ కొనగలరా? లేదు. అంటే ఇక్కడ మీరు మీ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మీరు వడ్డీకి ఇవ్వలేదు, ఇంట్రెస్ట్కి ఇవ్వలేదు అమౌంట్. సో ఇంట్రెస్ట్కి ఇవ్వకుండా డైరెక్ట్గా ఇచ్చాడు, మళ్ళీ అతను రీపే చేశాడు కాబట్టి ఇక్కడ రీపే చేయడమే గొప్ప విషయం. ఫ్రెండ్స్ ఏంటంటే ఏం చేస్తారు, ఇవ్వను పోరా అని చెప్పేసి దొబ్బేయమంటారు. సో అలా కాకుండా మీ ఫ్రెండ్ ఇక్కడ ఏం చేశాడు, మీ ఏదైతే అమౌంట్ ఉందో అది రీపే చేశాడు. సో ఈవెన్ దో రీపే చేసినప్పటికీ ఆయన ఎప్పుడైతే ఈ 10,000 అనేది మీకు రీపే చేస్తున్నాడో అది మనం 2 ఇయర్స్ బ్యాక్తో కంపేర్ చేస్తే అది దాని యొక్క వాల్యూ అనేది 10,000 కాకుండా 9,000 లేకపోతే 9,500 అయిపోతుంది. అవునా కాదా? అర్థమైందా? దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ యొక్క కాజెస్ అనేవి ఏంటి? వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? దీనికి 2 కాజెస్ అనేవి ఉంటాయి. ఒకటి డిమాండ్ సైడ్ నుంచి, ఇంకోటి వచ్చేసరికి సప్లై సైడ్ నుంచి. సో ఎప్పుడైనా కానివ్వండి, డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోతే ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది పెరిగిపోతుంది. సో లెటస్ సపోజ్ ఒక ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి వచ్చింది. లెటస్ సపోజ్ మనం మక్స్ క్రీమ్ అని చెప్పేసి ఒకటి లాంచ్ చేసాం. మక్స్ క్రీమ్, లక్స్ ఎలాగైతే ఉందో అలాగా మక్స్. సో ఈ మక్స్ క్రీమ్ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ మక్స్ క్రీమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి ఒక 50 ml 100 ml ఇలాగా ఒక డబ్బీలో వస్తుంది. సో దీని యొక్క స్పెషాలిటీ అనేది ఏంటంటే, ఎవరైతే ఈ మక్స్ క్రీమ్ని పూసుకుంటారో రాత్రికి రాత్రే వాళ్ళు ఏంటంటే తెల్లగా, ఏదైతే ఈ వైట్ పేపర్ కనిపిస్తుందో అంత తెల్లగా అయిపోతారు. సో దీని యొక్క స్పెషాలిటీ అదే. ఇది మనం ఏం చేసాం, మార్కెట్లో రిలీజ్ చేసాం. దీని యొక్క పాపులారిటీ అనేది ఏమైందంటే, నేనేం చేశానంటే కొంచెం ఏంటంటే నేను మార్కెటింగ్ అది ఇదికి దానికి డబ్బులు ఖర్చు పెట్టి, ఎవరైతే మనం చూస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఎవరేం చేస్తారు, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు ఏం చేస్తారు, ఈ క్రీమ్ అనేది వాడండి, వాడితే మీరు ముందు ఇలా ఉంటారు, దీని తర్వాత ఇలా ఉంటారు అని చెప్పేసి మనకేంటంటే మార్కెటింగ్ అనేది చేస్తుంటారు. సో ఈవెన్ దో ఆ ప్రోడక్ట్ అనేది మంచిదా కాదా అని చెప్పేసి వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళకేంటి ఒక 5,000 10,000 ఇస్తానని చెప్తే వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ అనేది చేస్తారు. ఎందుకు, వాళ్ళ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, నాకేం కావాలి, మార్కెటింగ్ కావాలి. సో నేను అలా మార్కెటింగ్ అనేది చేశాను. సో మంచిగా గట్టిగా మార్కెటింగ్ చేశాను. సో మార్కెటింగ్ చేసిన తర్వాత ఏమైంది, ఈ మక్స్ క్రీమ్ యొక్క డిమాండ్ అనేది పెరిగింది. డిమాండ్ అనేది పెరిగింది. సో ఎప్పుడైతే డిమాండ్ అనేది పెరిగిందో నేను ఆ డిమాండ్కి తగ్గట్టు సప్లై అనేది చేయలేకపోతున్నాను. అంటే సడన్గా డిమాండ్ పెరిగింది కదా, ఒకేసారి డిమాండ్ అనేది పెరిగింది. సో ఈ సప్లై అనేది నేను పెంచలేకపోతున్నాను. సో డిమాండ్ అనేది పెరిగింది, సప్లై అనేది నేను పెంచలేకపోతున్నాను కాబట్టి ఈ డిమాండ్ని నేను కౌంటరాక్ట్ చేయడం కోసం నేనేం చేయాలి, జనాలు కొంచెం తక్కువ కొనాలి, లేదా ఈ పర్టికులర్ నేనేంటంటే మనం ప్రాఫిట్ ఎక్కువ బుక్ చేయాలని చెప్పేసి నేనేం చేస్తాను, ఏదైతే ప్రైస్ అనేది ఉందో దాన్ని పెంచేస్తాను. సో డిమాండ్ సైడ్ ఇన్ఫ్లేషన్, దీన్నే మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాము. సో ఇక్కడ చూడండి, డిమాండ్ సైడ్ ఇన్ఫ్లేషన్, టూ మెనీ డాలర్స్ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. సో ఇది వచ్చేసరికి ఇన్ఫ్లేషన్కి జనరల్ డెఫినేషన్ అన్నమాట. టూ మెనీ డాలర్స్ లేదా టూ మచ్ రూపీస్ చేజెస్ టూ ఫ్యూ గుడ్స్ లేదా బ్రింగ్స్ టూ ఫ్యూ గుడ్స్. ఇది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. అదే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, కాస్ట్ పుష్ ఇప్పుడు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అయిపోయింది. సో నేను ఏం చేశానంటే మార్కెటింగ్ చేశాను, నాకేంటంటే డిమాండ్ మంచిగా వచ్చింది, నేను ప్రైస్ అనేది పెంచేశాను. పెంచిన తర్వాత జనాలు ఏంటంటే కొనడం అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఎవరైతే నాకు మెటీరియల్ సప్లై చేస్తాడో, ఏదైతే నాకు అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఆ మక్స్ క్రీమ్ తయారు చేయడానికి, ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాడు ఎవడైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది కదా, సో ఇంగ్రీడియంట్ సప్లై చేశాడు, వాడు ఏం చేశాడు, ఇప్పుడు వీడి దగ్గర డబ్బులు బాగా వస్తున్నాయి, వీడి దగ్గర నుంచి మనం డబ్బులు గుంజాలి అని చెప్పేసి ఏం చేశాడంటే, ఇప్పుడు నేను నా యొక్క ఇంగ్రీడియంట్స్ యొక్క కాస్ట్ అనేది పెంచుతున్నాను. నేనేం చేస్తున్నాను, పెంచుతున్నాను. లేదా ఏదైతే నేను ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసే ఏదైతే వ్యాస్ ఉంటుంది కదా, ఏదైతే ఈ గ్లాస్ ఈ కంటైనర్ ఉంటుంది కదా, ఈ కంటైనర్ నేను అప్గ్రేడ్ చేశాను. ఇంతకుముందు 1 రూపీ కంటైనర్లు ఇచ్చేవాడిని, కంప్లైంట్ వచ్చిన తర్వాత నేను ఏం చేశాను, అది 5 రూపీస్ కంటైనర్ చేశాను. సో ఇప్పుడు ఏమైంది, నా తరపు నుంచి ఏమవుతుంది, ఏదైతే మ్యానుఫ్యాక్చర్ ఉందో, సప్లై ఏదైతే ఉందో అక్కడి నుంచి కాస్ట్ అనేది పెరిగింది. సో ఎప్పుడైతే ఇంగ్రీడియంట్స్ యొక్క కాస్ట్ పెరిగింది, దాని తర్వాత ఆ కంటైనర్ యొక్క కాస్ట్ పెరిగింది, ఈ కాస్ట్ అన్నీ పెరిగిన తర్వాత నేను అదే ప్రైస్కి మీకు ఇస్తానా, ఆబ్వియస్లీ ఇవ్వను. నేనేం చేస్తాను, మళ్ళీ దీని యొక్క ప్రైస్ అనేది పెంచుతాను.
మళ్ళీ దీని యొక్క ప్రైస్ అనేది పెంచుతాను. సో దీన్నే మనం ఏమంటామంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ లేదా సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్. అర్థమైందా? డిమాండ్ పుల్ అంటే ఏంటి, కాస్ట్ పుష్ అంటే ఏంటి, క్లియర్? సో ఇందులో మన మక్స్ క్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ట్రయల్ కావాలంటే చెప్పండి, నేను మీకేంటంటే కొరియర్ అనేది చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ఎనీ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఇన్పుట్ కాస్ట్. సో ఇన్పుట్ కాస్ట్ కానివ్వండి, ఏవైతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నాయో ఏంటవి, ల్యాండ్, లేబర్, ఓకేనా, ల్యాండ్, లేబర్, ఆంటర్ప్రెన్యూర్, ఇవన్నీ కూడా వీటి యొక్క కాస్ట్ కనుక పెరిగితే దీన్ని మనం ఏమంటాం, దీన్ని మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్గా చెప్తాం, క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత మెజర్మెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ని మనం ఏ విధంగా మెజర్ చేస్తామంటే 2 or 3, మేజర్గా 2, దీంతోపాటు ఇంకోటి కూడా ఉంది, అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఇందులో 2 ఇంపార్టెంట్ ఏంటవి, డబ్ల్యూపీఐ అండ్ సిపిఐ. సో ఇక్కడ చూడొచ్చు డబ్ల్యూపీఐ అండ్ సిపిఐ. డబ్ల్యూపీఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ దీని పేరులోనే ఉంది. ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్ అనేవి ఉన్నాయో లేదా హోల్సేల్లో ఏవైతే మనం సెల్లింగ్ అనేది చేస్తామో, పర్చేసింగ్ చేస్తామో దానిపైన ఇది డిపెండ్ అనేది అవుతుంది. సో మోర్ వెయిటెడ్ టువర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్ పైన ఈ డబ్ల్యూపీఐ అనేది వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ డబ్ల్యూపీఐలో ఒక పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది సర్వీసెస్ని క్యాప్చర్ చేయదు. సర్వీసెస్ని ఇక్కడ మనం కౌంట్ అనేది చేయము. డస్ నాట్ క్యాప్చర్ ద చేంజెస్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ సర్వీసెస్. కానీ సిపిఐలో మనం సర్వీసెస్ని కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఇక్కడ బేస్ ఇయర్ రెండింటికి ఒకటే ఉంటుంది. మనం డబ్ల్యూపీఐ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2011-12 ఏదైతే బేస్ ఇయర్ ఉందో అప్పుడు ప్రైజెస్ని ఈ ఇయర్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దాంతో కంపారిజన్ చేస్తాము. సో ఇక్కడ మీరు చూస్తే 2011-12 ఈజ్ ద బేస్ ఇయర్. డబ్ల్యూపీఐ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఓఈఏ. ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందికి రావడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఇది మనకు డైరెక్ట్గా ఏం చేస్తాడంటే, ఇది ఎవరు పబ్లిష్ చేస్తారు, ఇది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుందని చెప్పేసి కూడా అడుగుతాడు. నెక్స్ట్ సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అండ్ ఈ సిపిఐ గనక ఇది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, ఇది వచ్చేసరికి ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మోస్పీ. ఈ మినిస్ట్రీ ఏంటంటే సిపిఐని క్యాలిక్యులేట్ చేస్తుంది. మనం ఆల్రెడీ చూసాం, ఏదైతే ఎస్ఎస్సి సీజీఎల్ ఉంది కదా, అందులో జేఎస్ఓ పోస్ట్ అనేది ఉంది అండ్ ఎస్ఐ గ్రేడ్ 2 పోస్ట్. ఇవి రెండు కూడా మనం గనక చూస్తే, జేఎస్ఓ పోస్ట్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కిందకే వస్తుంది. అండ్ ఈ జేఎస్ఓ పోస్ట్ వచ్చేసరికి ఈ పోస్ట్ యొక్క మేజర్ అంటే 60-70% ఆఫ్ ద వర్క్ వచ్చేసరికి సిపిఐని క్యాలిక్యులేట్ చేయడం అనేది ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి చోటుకి వెళ్ళి ఏదైతే ఒక్కొక్క డిస్టిక్, ఒక్కొక్క టౌన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి దీని యొక్క ప్రైజెస్ అనేవి క్యాలిక్యులేట్ చేయడం ఇదంతా చేస్తూ ఉంటారు, ఓకేనా? సో ఇది వచ్చేసరికి మోర్ వెయిటెడ్ ఆన్ ఫుడ్ ఐటమ్స్ పైన దీని యొక్క వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డబ్ల్యూపీఐ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ పైన, దీనిపైన ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది. చెక్డ్ ఫ్రమ్ కన్జ్యూమర్ పర్స్పెక్టివ్లో ఇది మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేట్ అనేది చేస్తాం. అందుకే ఇది మోస్ట్ రిలయబుల్ కాబట్టి, కన్జ్యూమర్ పర్స్పెక్టివ్ నుంచి చెక్ చేస్తున్నాం కాబట్టి ఆర్బీఐ ఏం చేస్తుంది, ఈ సిపిఐ కంబైన్డ్ని, ఓకేనా, సిపిఐలో కూడా 2 ఉంటాయన్నమాట, సిపిఐ కంబైన్డ్ని యూజ్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి మనకు చెప్పడానికి. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ అనేది ఎంత ఉంది ఏంటి అనేది చెప్తుంది మనకు. సో అది ఎలా చెప్తుందంటే సిపిఐని యూజ్ చేసి, ఓకేనా, క్లియర్? నెక్స్ట్ ఎస్ఐ గ్రేడ్ 2 వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కిందికి రావడం జరుగుతుంది, ఓకే? సో మీరు కూడా ఒక స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ కనుక క్లియర్ చేస్తే, Tier 1 Tier 2 కనుక క్లియర్ చేస్తే మీరు కూడా జేఎస్ఓ పోస్ట్ అనేది సంపాదించవచ్చు. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని మీరు క్యాలిక్యులేట్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి వస్తుంది, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. దీని యొక్క బేస్ ఇయర్ కూడా 11-12. ఇది వచ్చేసరికి ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. ఇది కూడా సేమ్ మోస్పీ. ఇక్కడ మనకేంటంటే 8 కోర్ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి 40% ఐఐపిని కాంట్రిబ్యూట్ చేస్తాయి, అంతే. మనం దీనికి అంత ఇంపార్టెన్స్ ఏమొద్దు. 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి అనేది చూడండి, రిఫైనరీ ప్రోడక్ట్స్, ఎలక్ట్రిసిటీ. సో వీటిని కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఎందుకు అంటున్నాం, ఎలక్ట్రిసిటీతో మనం ఎన్నో చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది ఉంది. ఎలక్ట్రిసిటీ అనేది మనకు వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో యూజ్, అంటే ఎలక్ట్రిసిటీ అనేది మనకు స్టీల్ ఇండస్ట్రీలో యూజ్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ ఇండస్ట్రీలో యూజ్ అవ్వచ్చు, మన ఇంట్లో యూజ్ అవుతుంది, వేరే మన పక్కన ఏం చేస్తారు ఒక కుటీర పరిశ్రమ ఉంది అక్కడ కూడా యూజ్ అవుతుంది. సో అందుకు వీటిని మనం ఏం చెప్తున్నామంటే కోర్ ఇండస్ట్రీస్ అంటున్నాం. సో స్టీల్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఫర్టిలైజర్ కావచ్చు. దీని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇక్కడ 2 సార్లు వచ్చింది, ఇది తప్పు. 1 2 3 4 5 6 7. సో ఇక్కడ ఇంకోటి రావాలి, సో అది మిస్ అయింది, ఓకే?
ఇవి 8 కోర్ ఇండస్ట్రీస్ అనమాట. దీని తర్వాత ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా టైప్స్ ఉంటుంది ఇందులో. సో ఇన్ఫ్లేషన్ని మనం ఏం చేస్తామంటే పర్సంటేజ్ వైజ్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ ఇన్ఫ్లేషన్ అనేది 3 నుంచి 4% మధ్యలో కనుక ఉంటే, 3 to 4% మధ్యలో ఉంటే దీన్ని మనం క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. 4 నుంచి 10% ఉంటే దాన్ని మనం వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. 10 నుంచి 20% అంటే రన్నింగ్ ఇన్ఫ్లేషన్. 20 నుంచి 100 కనుక ఉంటే గ్యాలోపింగ్ అంటాం. అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే 100 లేదా 100 కంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటే దాన్ని మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఎప్పుడైనా చూడండి, మన ఏదైనా ఒక కంట్రీ అనేది బాగుపడాలి, అది ప్రాస్పరస్గా ఉండాలి, దాని యొక్క జీడిపి అనేది బాగుండాలి అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి. కానీ ఎంత ఉండాలి? తక్కువ ఉండాలి. తక్కువ ఇన్ ద సెన్స్ ఏంటంటే క్రీపింగ్ వాకింగ్ మధ్యలో ఉండాలి. ఈ రెండిటి మధ్యలో ఉండాలి. అంటే మన ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ కనుక చూస్తే ఇది అప్రాక్సిమేట్గా 4-5% మధ్యలో ఏంటంటే ఉంటుంది. కొన్నిసార్లు 5 కొంచెం దాడుతుంది, కొన్నిసార్లు మనకేంటంటే 4కి దగ్గరగా రావడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్గా మనం చెప్పొచ్చు 4 to 5% మన ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఇది ఇలా అన్నమాట ఇన్ఫ్లేషన్ని. సో క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్, గ్యాలపింగ్, హైపర్. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూద్దాం. ఇక్కడ డిస్ఇన్ఫ్లేషన్, డీఫ్లేషన్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ నేను చెప్తాను. ఇన్ఫ్లేషన్ ఇన్ వస్తుంది. ఓకేనా? ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్. ఇన్ అంటే ఇంక్రీజ్, డిఈ అంటే డిక్రీజ్. లేదా డిఈ అనేది ఆపోజిట్, అలా గుర్తుపెట్టుకోండి. డిఈ ఇన్కి ఆపోజిట్ ఏంటి? ఇంక్రీజ్కి ఆపోజిట్ డిక్రీజ్. అంటే ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్ డీఫ్లేషన్. ఇన్ఫ్లేషన్లో ఏంటి? ఏవైతే ప్రైజెస్ అనేవి ఉన్నాయో అవి పెరుగుతున్నాయి, కానీ డీఫ్లేషన్లో తగ్గుతూ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, డీఫ్లేషన్ ఆపోజిట్ ఆఫ్ డిస్ఫ్లేషన్ కాదు, ఇది ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్ అన్నమాట ఏంటి? డీఫ్లేషన్. ఫాల్ ఇన్ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైసెస్ అనేది తగ్గడం. ఇక్కడ ఏమవుతుంది? పర్చేసింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఇంతకుముందు 200కి మీరు 6 ఐటమ్స్ కొనగలిగితే, ఇలా డీఫ్లేషన్ అప్పుడు మీరు ఆ 400కి లేదా 200కి 7 ఐటమ్స్ కొనొచ్చు. అవునా? నెక్స్ట్ డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? డీఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్. మనకు ఏమవుతుంది? నెగిటివ్లో అది నడుస్తుంది. ఓకేనా? మైనస్లో ఉంటుంది. కానీ డిస్ఇన్ఫ్లేషన్ అంటే దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అయితే ఉంది, కానీ అది ఏమవుతుంది? కొద్దిగా తగ్గుతూ వస్తుంది. లెట్ అస్ సపోజ్ 2020లో మనకు 5.1% ఇన్ఫ్లేషన్ ఉంది. అదే 2021లో ఇది వచ్చేసరికి 4.8% అయింది. 2022లో 4.5% అయింది. నెక్స్ట్ 2023లో 4% అయింది. 2024లో 3.5%. అర్థమవుతుందా? ఇన్ఫ్లేషన్ అయితే ఉంది, ఇన్ఫ్లేషన్ ఇస్ దేర్, బట్ compared to the previous year and before previous year, these inflations are decreasing. They are decreasing in nature. సో ఇవి ఎలా ఉన్నాయి? డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. సో దీన్నే మనకు ఏమంటాం? డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ డిక్రీజింగ్. క్లియర్? నెక్స్ట్ ఫిలిప్స్ కర్వ్ ఏం చెప్తుంది అంటే, సో ఫిలిప్స్ అనే అతను ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుందో మన అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది పెరిగే కొద్దీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. ఎందుకు చెప్పాడు ఇలాగా? లెట్ అస్ సపోజ్ నేను చెప్పాను, ఏదైతే మన మక్స్ ప్రోడక్ట్ ఉంది కదా, ఆ మక్స్ ప్రోడక్ట్ యొక్క ఏమైంది? డిమాండ్ అనేది పెరిగింది. మక్స్ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది పెరిగింది. సో ఇప్పుడు నేనేం చేయాలి? డిమాండ్ కనుక పెరిగితే నేను డిమాండ్ని మీట్ చేయడం కోసం సప్లైని పెంచాలి. సప్లై అనేది నేను పెంచాలంటే నేనేం చేయాలి? ఏదైతే రా మెటీరియల్స్ ఉన్నాయో అవి ఎక్కువగా తెప్పించాలి. రా మెటీరియల్స్ ఎక్కువగా తెప్పించాలంటే వాటిని లోడ్ చేయడానికి, అన్లోడ్ చేయడానికి నాకు ఎవరు కావాలి? జనాలు కావాలి. దాంతోపాటు ఏదైతే నా ఫ్యాక్టరీ అనేది ఉందో ఆ ఫ్యాక్టరీలో జనాలని ఎక్కువ మంది నేను పెట్టుకోవాలి. ఇంతకుముందు 100 మంది పెట్టుకుంటే ఇప్పుడు 200 మందిని పెట్టుకోవాలి.
దాంతోపాటు నా మార్కెటింగ్ టీం కానివ్వండి, నా యొక్క సేల్స్ టీం కానివ్వండి, ఇవన్నీ నేను పెంచాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ వల్ల డిమాండ్ అనేది పెరిగింది. డిమాండ్ పెరగడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, సప్లైని పెంచాలి. కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ జనాలకి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి. సో ఈ ఫిలిప్స్ కర్వ్ అనేది ఇలా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గే కొద్దీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఇలా ఉంటుందని చెప్పేసి మనకు ఫిలిప్స్ అనే అతను చెప్పాడు. కానీ ఏదైతే ఈ ఫిలిప్స్ కర్వ్ అనేది ఉందో, ఈ ఇంక్రీజ్ డిక్రీజ్ కాన్సెప్ట్ అనేది ఉందో, ఇది ఫెయిల్ అవుతుంది. ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే స్టాగ్ఫ్లేషన్ అప్పుడు ఏమవుతుంది, ఇది ఫెయిల్ అవుతుంది. సో స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, అన్ఎంప్లాయ్మెంటు పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది, ఇక్కడ ఎటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ కనుక లేకపోతే, అంటే ఆ కంట్రీ కనుక కొలాప్స్ అయిపోతే, ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ సిస్టమ్ అనేది కొలాప్స్ కనుక అయిపోతే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ప్రీవియస్గా కనుక చూస్తే ఒకప్పుడు ఏంటంటే శ్రీలంకలో 44% ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది ఉండేది. అండ్ ఇంకో కంట్రీ అనేది ఉండేది సౌత్ ఆఫ్రికాలో, ఆఫ్రికాలో వచ్చేసరికి అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 1000% దగ్గర కూడా రీచ్ అయింది. సో అక్కడ మీరు ఒక బ్రెడ్ ముక్క కొనాలంటే ₹1,00,00,000 ₹2,00,00,000 పెట్టాలి. సో అలాగా ఈ ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా. సో ఎటువంటి ఎకనామిక్ యాక్టివిటీ లేకపోయినా మనకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. అండ్ గ్రేట్ డిప్రెషన్ అప్పుడు కూడా, గ్రేట్ రెసెషన్ అప్పుడు కూడా మనకేంటంటే స్టాగ్ఫ్లేషన్ అనేది మనకు కనిపించింది. సో గ్రేట్ డిప్రెషన్ వచ్చేసరికి 1929 నుంచి 1939 వరకు, గ్రేట్ రెసెషన్ వచ్చేసరికి 2007 నుంచి 2009 వరకు, లేదా ఎగ్జాక్ట్గా 2008లో మనకు గ్రేట్ డిప్రెషన్ అనేది రావడం జరిగింది. ఈ రెసెషన్ అప్పుడు చాలామందికి జాబ్స్ అనేవి కూడా వెళ్ళడం జరిగింది. ఓకేనా. సో 1 minute టైం ఇవ్వండి నాకు. రైట్. స్టాగ్ఫ్లేషన్ అంటే ఇదన్నమాట. సో అర్థమైందా. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ రెండుగా ఉంటుంది. సో దాంతోపాటు ఇంకొక వర్డ్ అనేది ఉంటుంది, దీనికి సిమిలర్గా ఉంటుంది. అది వచ్చేసరికి స్టాగ్నేషన్. సో స్టాగ్నేషన్ అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇన్ఫ్లేషన్ అనేది ఉందో అది స్లోగా ఉండడం, లేదా ఎటువంటి గ్రోత్ లేకపోవడం. సో నో గ్రోత్ ఆర్ స్లో గ్రోత్ అనేది ఉండడం. అంటే అప్రాక్సిమేట్లీ 1 నుంచి 2% లేదా 2 నుంచి 3% మాత్రమే మన ఇన్ఫ్లేషన్ రేట్ కనుక ఉంటే దాన్ని మనం స్టాగ్నేషన్ అంటాం. సో ఈ స్టాగ్నేషన్ ఉన్నప్పుడు కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. వేజెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా స్టాగ్నెంట్ వేజెస్ ఉంటాయి, అవి కూడా వేజెస్ కూడా ఏంటంటే పెరగవు. అండ్ దాంతోపాటు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ అనేది కూడా చాలా మినిమంగా ఉంటుంది. సో మీరు కనుక గమనిస్తే ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకేంటంటే ఎవ్రీ ఇయర్ ఒక హైక్ అనేది వస్తుంది. ఎవ్రీ ఇయర్ వరకు ఏం చేస్తారు, ఒక హైక్ అనేది ఇస్తారు. సో ఆ హైక్ అనేది చాలా మందికి, ఓకేనా, ఒక టాప్ 10 నుంచి 15% తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ ఏంటంటే ప్రతి ఇయర్ 4% లేదా 5% హైక్ మాత్రమే ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే దీనికోసమే, ఇన్ఫ్లేషన్ ఏదైతే రేట్ ఉందో దాన్ని మీట్ చేయడం కోసమే ఈ హైక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా. సో స్టాగ్ఫ్లేషన్కి స్టాగ్నేషన్కి మధ్య డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి. ఇవి రెండు వేరే. సో స్టాగ్ఫ్లేషన్లో ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ రెండు ఎక్కువగా ఉంటాయి, ఎటువంటి ఎకనామిక్ యాక్టివిటీ ఉండదు. స్టాగ్నేషన్లో మనకు ఎటువంటి గ్రోత్ అనేది ఉండదు, నో గ్రోత్ లేదా స్లోగా గ్రోత్ అనేది ఉంటుంది. దీని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ యొక్క టైప్స్ అనేవి చూద్దాం. ఇందులో ఫస్ట్ టైప్ వచ్చేసరికి స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. సో స్ట్రక్చరల్ అన్న వర్డ్ వినగానే మీకు గుర్తు రావాల్సింది స్కిల్ గ్యాప్. స్ట్రక్చరల్
వర్డ్ వినగానే మీకు రావాల్సింది స్కిల్ గ్యాప్. అంటే స్కిల్ గ్యాప్ వల్ల, మిస్ మ్యాచ్ ఆఫ్ స్కిల్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ కనుక ఉంటే దాన్ని మనం ఏమంటాం, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఏ మిస్ మ్యాచ్ బిట్వీన్ వర్కర్స్ స్కిల్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ జాబ్. అంటే ఇప్పుడు లెటస్ సపోజ్ ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనుక మీరు తీసుకున్నా కూడా అక్కడ రిక్వైర్మెంట్స్ అనేది ప్రీవియస్గా ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి వేరే విధంగా ఉండేవి, ఇప్పుడు వచ్చేసరికి వేరే విధంగా ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు ఏమడుగుతున్నారు, ఆబ్వియస్లీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేయడం రావాలి, దాన్ని పూర్తిగా యూటిలైజ్ అనేది చేసుకోవడం రావాలి. ప్రీవియస్గా 3-4 చేసే పని ఇప్పుడు ఒక్కరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హెల్ప్తో ఏంటంటే చేయగలుగుతున్నారు. సో అటువంటి స్కిల్ కనుక ఉంటేనే వాళ్ళు ఏం చేస్తున్నారు, జాబ్లో తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ స్కిల్ గ్యాప్ లేకపోవడం వల్ల జాబ్ అనేది ఉన్నా కూడా తీసుకోవడం లేదు. సో దీన్నే మనం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇది ఎప్పుడు వస్తుంది, టెక్నాలజీ కనుక అడ్వాన్స్మెంట్ అయితే, లేదా మెషినరీ అనేది అడ్వాన్స్డ్ మెషినరీ కనుక వస్తే, మెషినరీ వచ్చేసరికి ఫార్మర్ లేబర్స్ని రీప్లేస్ చేస్తే దాన్ని మనం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. నెక్స్ట్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, దీనికి సబ్ టైప్గా మనం చెప్పొచ్చు. కానీ స్పెసిఫికల్ కీవర్డ్ వచ్చేసరికి ఎవరికైనా కానివ్వండి డిగ్రీ కనుక ఉండి వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటే వాళ్ళని మనం ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. సో ఈ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి మనకు ఎక్కువగా అర్బన్ పార్ట్స్లో ఏంటంటే కనిపిస్తుంది. ఎందుకు, అందరూ కూడా మ్యాక్సిమం మినిమం టు మినిమం డిగ్రీ చేస్తుంటారు. అండ్ ఈ డిగ్రీ చేసి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న జాబ్స్, ఒక 10,000 జాబ్స్, డీమార్ట్లో జాబ్ పడింది 10,000కి 12,000కి వర్క్ చేస్తారా, చేయరు. సో దీన్నే మనం ఏమంటాం, అవైలబిలిటీ ఆఫ్ జాబ్ ఉన్నా కూడా స్కిల్ గ్యాప్ అనేది ఉంది. సో ఇక్కడ స్కిల్ అనేది చాలా ఎక్కువగా ఉంది, అది కూడా లేదు. సో దీన్నే మనం ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. నెక్స్ట్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఇది వచ్చేసరికి ఓకేనా, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ని మనం వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్గా కూడా చెప్పొచ్చు, వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడు లెటస్ సపోజ్ ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఒక చిన్న కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. ఆయన దగ్గర ఏంటంటే మంచి స్కిల్స్ అనేవి ఉన్నాయి. ఆయనకేంటంటే మంత్లీ ఒక 15,000కో 20,000కో ఆయన ఏంటంటే పని చేస్తున్నాడు. సో నైట్ మొత్తం కష్టపడతారు. సో నైట్ ఎంత కూర్చుంటాడు, 8 గంటలు కూర్చుంటే పొద్దున ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు ఆయన ఏంటంటే పని చేస్తుంటారు. కానీ ఆయనకేంటంటే ఆ యొక్క జాబ్లో ఏదైతే స్ట్రెస్ అనేది ఉందో, లేదా ఆ జాబ్ అనేది ఎంతైతే అమౌంట్ అనేది పే చేస్తుందో దానివల్ల ఆయనకేంటంటే సాటిస్ఫాక్షన్ అనేది లేదు. సో ఆయన ఏం చేస్తున్నాడు, వేరే జాబ్ కోసం సర్చ్ చేస్తున్నాడు. సో టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు సర్చింగ్ ఫర్ ఏ న్యూ జాబ్, ఒక న్యూ జాబ్, ఆ జాబ్ వదిలేసి వేరే జాబ్ని సర్చ్ చేయడం కోసం మనం ఏదైతే టైం అనేది ఉంటుందో దాన్ని మనం ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అండ్ ఎంప్లాయీ లీవింగ్ కరెంట్ జాబ్ టు మూవ్ టు ఎ బెటర్ వన్ సీన్ ఇన్ అర్బన్ ఏరియా. సో అర్బన్ ఏరియాస్లో కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది వాలంటరీ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నమాట. దీని తర్వాత డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, 2 అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి. సో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా హిడెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. సో ఇది వచ్చేసరికి మనకు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే అగ్రికల్చర్ సెక్టర్లో కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది, లెటస్ సపోజ్ మా తాతగారు ఏంటంటే నాకు ఒక 10 ఎకరాల ఫామ్ అనేది ఇచ్చాడు. నేను ఏం చేశాడు, 10 ఎకరాల ఫామ్ అనేది ఇచ్చాడు. ఓకేనా, ఉందా సార్ మా తాత దగ్గర అంటే ఏమో తెలియదు నాకు కూడా, ఒకవేళ ఉంటే మంచిదే. ఓకేనా, లెటస్ సే 10 acres ఆఫ్ ల్యాండ్ అనేది ఉంది. సో ఈ 10 acres ఆఫ్ ల్యాండ్లో నేను ఏం చేస్తున్నానంటే మామిడి పంట లేదు ఏదో ఒక పంట అనేది క్రాప్ అనేది వేస్తున్నాను. నేను ఏం చేశాను, ఒక క్రాప్ అనేది ఇందులో వేశాను. అవునా, సో క్రాప్ అనేది వేస్తాను, లేటెస్ట్ ఆనియన్ అనేది వేశాను. సో ఈ క్రాప్ యొక్క కటింగ్ కోసం నేనేం చేశానంటే ఒక 13 మెంబర్స్ని, 13 మందిని, ఓకేనా, మొత్తం క్రాప్ కాదు, ఓన్లీ ఒక సెక్షన్ ఆఫ్ క్రాప్ ఇంతే, 1/10 అంటే 1 acre కట్ చేయడానికి 13 మందిని తీసుకున్నాను. 13 మెంబర్స్ని తీసుకొని వాళ్ళని ఏం చెప్పానంటే మీకు ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాను, మీరు ఏం చేయాలి, దీన్ని కట్ చేయాలి అని చెప్పేసి నేను చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే సార్ మేము పని చేస్తామని చెప్పేసి వాళ్ళు పని చేసేసారు. నెక్స్ట్ డే నేను ఏం చేశానంటే 13 మెంబర్స్ ఎందుకు, నేను ఇప్పుడు 10 మెంబర్స్నే 10 మందినే ఇక్కడ ఏం చేస్తానంటే అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళని ఏం చేస్తాను, జాబ్ ఇస్తాను. లేదా ఈ ముగ్గురు ఏమయ్యారంటే 3 మెంబర్స్ ఏంటంటే అక్కడ యాబ్సెంట్ అయ్యారు, వాళ్ళు ముగ్గురు రాలేదు. అవునా, సో ఇక్కడ ఏం జరిగింది, ఏదైతే ప్రీవియస్ డే అంటే ఎస్టర్డే వచ్చేసరికి ఈ ల్యాండ్ వచ్చేసరికి 13 మంది దీన్ని ఏంటంటే క్లియర్ చేశారో, దీన్ని ఏంటంటే హార్వెస్ట్ చేశారో, అదే ల్యాండ్ అంతే ఏరియా 1 acre ఆఫ్ ఏరియా అంతే ఏరియా ఇప్పుడు ఏమైంది 10 మెంబర్స్తోనే ఆ 1 acre ల్యాండ్ మొత్తం ఏమైపోయిందంటే పూర్తిగా క్లియర్ అయిపోయింది అదే టైంలో. టైం డిఫరెన్స్ కూడా లేదు. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ప్రీవియస్గా మనకేంటంటే 13 మంది ఎంప్లాయిడ్గా ఉన్నారు, ఇప్పుడు వచ్చేసరికి 10 మంది ఎంప్లాయిడ్గా ఉన్నారు. ఇక్కడ మనకు ఎక్స్ట్రా ముగ్గురు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కనిపిస్తుంది.
ముగ్గురు జాబ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు అక్కడ బాతకాని కొడుతూ వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ అంతగా లేదు అక్కడ. అంటే 13 మెంబర్స్ని తీసుకున్నా అంతే టైంలో అవుతుంది, 10 మెంబర్స్ని తీసుకున్నా అంతే టైంలో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఈ 3 మెంబర్స్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. సో వెన్ సమ్ పీపుల్ సీమ్ టు బీ ఎంప్లాయిడ్ బట్ ఆర్ నాట్, ఇక్కడ మార్జినల్ ప్రొడక్టివిటీ ఎవరైతే వీళ్ళు ఈ 3 మెంబర్స్ ఉన్నారో ఈ 3 మెంబర్స్ యొక్క మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది 0 ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్ మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది 0గా ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే చూడండి, ఇది సైకిల్ లాగా ఉంటుంది. అంటే ఒకసారి మీకు జాబ్ అనేది వస్తుంది, మీరు పని చేశారు, పని చేసిన తర్వాత అక్కడ ఏదో తప్పులు జరిగాయి లేదా ఆ జాబ్ అనేది మీకు లేకుండా పోయింది. సో ఒక సైకిల్ లాగా రిపీట్ అవుతూ ఉంటే దాన్ని మనం సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఎలా వస్తుంది, సో ఏదైతే మన ఎకానమీ అనేది ఉంటో అది ఏమవుతుందంటే కొన్ని క్వార్టర్స్లో కొన్ని నెలలు ఏంటంటే బాగా పర్ఫామ్ చేస్తుంది, కొన్నిసార్లు ఏమవుతుంది అది డౌన్ వెళ్ళిపోతుంది. సో అప్స్ డౌన్స్ ఇలా ఈ విధంగా కనుక ఉంటే దాన్ని మనం సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో రెసిషన్ ఇన్ ఎకానమీ అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం సైక్లికల్ అంటాం. వెన్ ఎకనామీ రివైజ్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ఎంప్లాయ్మెంట్. సో ఇది వచ్చేసరికి మనకు గ్రేట్ రెసెషన్ అప్పుడు కనిపించింది. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్లో ఇంకోటి కూడా ఉంటుంది, ఇంకోటి వచ్చేసరికి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, సీజన్ని బట్టి మనకేంటంటే జాబ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే రీసెంట్లీ మనకేంటంటే దివాళీ అనేది కంప్లీట్ అయింది. సో దివాళీకి ఒక 2 or 3 months ముందు ఏమవుతుంది, ఎవరైతే ఆ క్రాకర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళ ఏదైతే మనం చూస్తాం కదా అవుట్స్కట్స్లో వాళ్ళు ఏం చేస్తారు, ఆ క్రాకర్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఏవేవో కెమికల్స్ని తీసుకొని మిక్స్ చేయడము, దీని తర్వాత ఆ క్రాకర్స్ని మనకేం చేస్తారంటే ఎండబెట్టి ఆ బాక్సుల్లో వేసి అది డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తారు. సో ఈ ఏవైతే ఫైర్ క్రాకర్స్ అనేవి ఉన్నాయో అవి దీవాళీ టైం అప్పుడే ఏమవుతుంది, వాళ్ళకి ఆ లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంది. అదేవిధంగా వినాయక చవితి కనుక వస్తే ఎవరైతే బొమ్మలు క్రియేట్ చేస్తారు కదా, బొమ్మలు తయారు చేస్తారు పిఓపితో, సో వాళ్ళకి ఆ వినాయక చవితి టైం అప్పుడే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, మిగతా టైం వాళ్ళకి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. సో దీన్నే మనం సీజన్ బేస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆన్ సీజనల్ బేసిస్ సీన్ మోర్ ఇన్ రూరల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. సో రూరల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది, ఏదైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ల్యాండ్ అనేది సంవత్సరం పొడుగునా దాన్ని యూజ్ చేయకుండా ఓన్లీ ఏదైతే మాన్సూన్ పీరియడ్ ఉందో, ఎప్పుడైతే వర్షాలు అనేది బాగా వస్తాయో లేదా వాళ్ళ రిక్వైర్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో ఒక సంవత్సరానికి ఒక పంట వేయడం అయితే జరుగుతుంది. సో సంవత్సరానికి 2-3 పంటలు కాకుండా ఒకటే పంట వేయడం జరుగుతుంది. ఎప్పుడైతే పంట వేస్తారో అప్పుడే వాళ్ళకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చూడడం అయితే జరిగింది. సో ఐ హోప్ దట్ ఏదైతే ఈ సెషన్లో మనం డిస్కస్ చేస్తామో ఇవి బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడతో మన సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ లవ్లీ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.